గివ్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్. సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్కి ఉదాహరణ మనము ఏమి ఇవ్వచ్చును అని అంటే హిమాలయాస్, ద హిమాలయన్ మౌంటైన్స్. ద హిమాలయన్ మౌంటైన్స్ వీ కెన్ కన్సిడర్ యాజ్ వాట్ సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్. సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్. సో ఈ సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్ అంటే ఏంటిదిరా? దేనివల్ల ఏర్పడుతుంది? ఖండాల మీద ఏర్పడే పెద్ద పెద్ద పర్వత శ్రేణులను లేదా పీఠభూములను ఏమంటారు? సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్ అంటారు. నెక్స్ట్ వన్, గివ్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్. థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్కి ఉదాహరణ ఏమంటున్నాడు? ఎగ్జాంపుల్ జోగ్ వాటర్ ఫాల్స్ అండ్ బైసన్ జార్జ్. సో ఏంటిదంట ఇది? సో జోగ్ జలపాతం, అదేవిధంగా బైసన్ జార్జ్ అంటే ఏంది? బైసన్ లోయ అనేటివి మనము థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్కి ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ 77. వై జార్జెస్ గుడ్ సైట్స్ ఫర్ డ్యామ్స్ అండ్ రిజర్వాయర్స్. సో ఏమవుతుంది? బికాస్ దేర్ నారో వ్యాలీస్ అండ్ స్టీప్ రాకీ వాల్స్ మేక్ న్యాచురల్ వాటర్ స్టోరేజ్ అండ్ హైడ్రో ఎలక్ట్రిక్ జనరేషన్ ఈజియర్. చూడండి ఎంత బాగుంది క్వశ్చను. సో మనకి ఏమవుతుందట? ఈ డ్యామ్స్ ఏవైతే ఉన్నాయో, రిజర్వాయర్స్ ఏవైతే ఉన్నాయో, డ్యామ్స్ అండ్ రిజర్వాయర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని నిర్మించడానికి జార్జెస్, ఇరుకైన లోయలు అనేది మనకు ఏ విధంగా ఉపయోగపడినవి, ఎందుకు అనువైనవి అని అంటున్నాడు. ఎందుకంటే ఆ నారో వ్యాలీస్ ఏవైతే ఉన్నాయో లేదా స్టీప్స్ ఏవైతే ఉన్నాయో, నారో వ్యాలీస్ మరియు స్టీప్ రాకీ వాల్స్ ఏవైతే ఉన్నాయో, బలమైన రాతి గోడలు లాంటివి ఏవైతే ఉన్నాయో అవి నీటిని రిజర్వ్ చేయడానికి, వాటర్ని స్టోరేజ్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి. కాబట్టి మనం తక్కువ ఖర్చుతోటి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ని కూడా జనరేట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. డ్యామ్స్ కట్టడానికి అవకాశం అనేది ఆ ప్లేస్లను ఎక్కువగా ఎంచుకోవడం జరుగుతుంది.